ఓం 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 శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయాం పతయే నమః. శ్రీ రాధాకృష్ణ రామాయణం 14వ భాగం. 13వ భాగంలో భరతుడి దీక్ష, ఆకాంక్ష, ఆరాటం ఏమిటో తెలుసుకున్నాం. 14వ భాగంలో శ్రీరాముడు లక్ష్మణునికి హితబోధ చేయుట, భరతుడు సీతారామ లక్ష్మణులను చిత్రకూటంలో కలియుట. శ్రీ రాధాకృష్ణ రామాయణం ముముక్షువుల సాధనకు కరదీపికగా ఉపయోగపడగల గ్రంథరాజం. ఇక కథాగమనానికి దారితీస్తే, రామాశ్రమంలో రాముడు చిత్రకూటం యొక్క అందాలను సీతమ్మకు వివరిస్తూ ఉన్నాడు. అదిగో నేరేడి చెట్టు, ఇదిగో మారేడు వృక్షం, ఇది శివునకు ప్రీతికరమైనది, అనేక ఫలభరిత వృక్షాలతో శోభిల్లుతూ ఉంది, సువాసనలతో నిండిన చిత్రకూటం కాముకులకు నిలయంగా ఉంది, హంసలతోనూ సారస పక్షులతోనూ పద్మాలతోనూ నిండిన మందాకినీ నదిని చూడమన్నాడు రామయ్య. అక్కడక్కడ చెంగు చెంగున ఎగురుతూ ఉన్న కుందేళ్లను చూచినావా? కోయిల కూతలు హాయిగా కలిగిస్తూ ఉన్నాయి కదా. తల్లి దగ్గర మారాన్ చేసే లేడి పిల్లలు అవిగో చూడు ఎంత ముద్దుగా ఉన్నాయో కదా. పర్వతాలపై నుండి జాలువారే జలపాతాలు శివుని నుదిటిపై విభూతి రేఖలను పోలి ఉన్నాయి కదా. అయినా నా సీత అందమునకు సమానమైనది జగత్తులో ఏదీ లేదంటూ ముద్దు ముద్దుగా సీతమ్మతో మురిపాలాడాడు రామయ్య. చిత్రకూటంలోని సొగసులు అయోధ్యను మరిపిస్తూ ఉన్నాయి కదా అంటూ సరసమాడుతున్నాడు రామయ్య. ఇంతలో సీతారాముల ఆనందాన్ని భగ్నం చేస్తూ ఏదో కలకలం. జంతువులు చెల్లాచెదురుగా పరిగెత్తుతూ ఉన్నాయి. లేళ్ళు, కుందేళ్ళు బెదిరి పారిపోతూ ఉన్నాయి. ఆకాశమంతా దుమ్ముతో నిండిపోయింది. మానవుల కేకలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ కలకలాన్ని విన్నాడు లక్ష్మణుడు. ఎత్తైన చెట్టు ఎక్కి చూశాడు. గొప్ప సైన్యం తమ ఆశ్రమం వైపే రావటం గమనించాడు. ఆ వచ్చే సైన్యం భరతునిదే అని కూడా గ్రహించాడు. ఇక కోపంతో బుసకొట్టాడు లక్ష్మణుడు. భరతస్య వధే దోషం నాహం పశ్యామి రాఘవ, పూర్వాపకారిణం హత్వా నహ్య ధర్మేణ యుజ్యతే అన్నాడు. భరతుడు నీకు అపకారం చేశాడు, వానిని వధిస్తానన్నాడు సౌమిత్రి. దీనిలో దోషమెంత మాత్రమూ లేదు అంటాడు. భరతుడు చంపదగిన వాడే కదా, దీనికంతకు కారణమైన కైకేయిని కూడా విడిచిపెట్టనంటాడు లక్ష్మణుడు. బుసలు కొట్టే తమ్ముణ్ణి శాంతింపజేశాడు రామయ్య. శత్రువులు బయటివారెవరూ కాదు, మనలోని వారే. అవేంటో తెలుసా? కామం, క్రోధం, లోభం, మోహం, మద మాత్సర్యాలే మన శత్రువులు. ఇక అన్నింటికన్నా క్రోధం ఏదైతే ఉందో అది మహా చెడ్డది. తత్రాపి క్రోధ ఏవాలం మోక్ష విఘ్నాయ సర్వదా, ఏనావిష్టః పుమాన్ హంతి పితృ భ్రాతృ సుహృత్సఖీన్, క్రోధమూలో మనస్తాపః క్రోధః సంసారబంధనం ధర్మక్షయకరః, క్రోధస్తస్మాత్ క్రోధం పరిత్యజ, క్రోధ ఏష మహాన్ శత్రు, స్తృష్ణా వైతరణీ నది, సంతోషో నందనవనం, శాంతిరేవ చ కామధుక్ అంటాడు. కోపం అనేది చాలా చెడ్డది. అది మనస్తాపాన్ని కలిగిస్తుంది, ధర్మాన్ని మరిపిస్తుంది, సంసారాలను కూడా కూల్చుతుంది. మోక్ష సాధనకు ఇది పరమ శత్రువు.
పాపాన్ని సంపాదించి పెడుతుంది. తుదకు మాతాపితరులను సోదరులను వధించుటకు కూడా ప్రోత్సహిస్తుంది. కావున లక్ష్మణ, కోపాన్ని విడిచిపెట్టు, శాంతిని వహించు, సంతోషాన్ని సంపాదించు అని తమ్మునికి హితబోధ చేస్తాడు రాఘవుడు. తన తల్లి చేసిన కార్యానికి సిగ్గు చెంది రాజ్యమును ఏలుకొమ్మని చెప్పేటందుకే వస్తున్నాడని ఎందుకు అనుకోకూడదు అని ప్రశ్నిస్తాడు రామయ్య. ఎంతైనా ఆదిశేషుల వారు కదా, బుస కొట్టడం ఆయన సహజ గుణం అన్న మాటలకు శాంతించాడు లక్ష్మణస్వామి. తాను తలచుకుంటే సమస్త భూమండలానికే రాజును కాగలనంటాడు శ్రీరాముడు. కానీ తనకు ఆ ఆశ లేదంటాడు. 14 లోకాలను బొజ్జలో దాచుకున్న వానికి ఈ చిన్న రాజ్యం ఎంత? అయినా రాజ్యాన్ని కోరుకోవటం తన తమ్ముల కొరకే అంటాడు రాజారాముడు. అన్న మాటలకు తల వంచుతాడు లక్ష్మణుడు. కోపాన్ని దిగమింగుతాడు. భరతుడు రాముని ఆశ్రమాన్ని సమీపిస్తాడు. రామ పద చిహ్నాలను గుర్తుపడతాడు. సతత్ర వజ్రాంకుశ వారిజాంచిత ధ్వజాది చిహ్నాని పదాని సర్వతః దదర్శ రామస్య భువోతి మంగళ న్యచేష్టయత్ పాదరజస్సు సానుజః అంటాడు. అంతేకాదు, అహో సుధన్యో హమమోని రామ పాదారవిందాంకిత భూతలాని పశ్యామి యత్పాజరజో విముగ్యం బ్రహ్మాదిదేవైః శృతిభిశ్చ నిత్యం. వజ్రం, అంకుశం, కమలం, ధ్వజం అన్నవి రామ పద గుర్తులు. వీటిని ఆశ్రమంతటా నిండి ఉండగా చూచాడు భరతుడు. మురిసిపోయాడు. శత్రుఘ్నునితో సహా రామ పద చిహ్నాలపై పడి దొర్లాడు. పులకించిపోయాడు. కైకేయీ పుత్రుడు. రాముని పాదములు నిత్యము శుభదాయకములు, నిత్య మంగళకరము అంటూ తనను తానే మరిచిపోయాడు భరతుడు. సాక్షాత్ రామ సాన్నిధ్యం యొక్క అనుభూతిని రుచి చూచాడు. సాష్టాంగంగా నమస్కరిస్తూ ఆశ్రమవాటికలో ప్రవేశించాడు భరతుడు. అదే భరతుని భక్తి తత్పరతకు పరాకాష్ట. అల్లంత దూరం నుండే నిర్యీక్ష సుమూర్తం తు దదర్శ భరతో గురుం ఉటజే రామమాసీనం జటామండలధారిణం తం తు కృష్ణాజనధరం చీరవల్కలవాసనం దదర్శ రామమాసీనామభితః పావకోపమం సింహస్కందం మహాబాహుం పుండరీక నిభేక్షణం పృథివ్యాః సాగరాంతాయాః భర్తారం ధర్మచారిణం ఉపవిష్టం మహాబాహుం బ్రహ్మాణమివ శాశ్వతం స్థండిలే దర్భ సంస్తీర్ణే సీతాయా లక్ష్మణేన చ అంటాడు. ఆజానుబాహువులు, కమలముల వంటి కన్నులు కలవాడు రామయ్య. జటలను ధరించి పరబ్రహ్మతత్వానికి రూపమైనవాడు రఘురాముడు. అయోధ్యనే కాదు, సమస్త లోకాలను ఏలగల సమర్థుడు రమాభిరాముడు. అటువంటి రామయ్య నక్షత్ర మండలంలోని చంద్రుని వలె మెరిసిపోతూ ఉన్నాడు. నవగ్రహ మండలంలో సూర్యుని స్థానాన్ని పొందినవాడు రాఘవ భూపాలుడు. అట్టి శ్రీరాముడు ఎత్తైన వేదికపై కూర్చుని ఉన్నాడు. సీతారామ లక్ష్మణుల సేవలను అందుకుంటూ ఉన్నాడు. అటువంటి సీతారామ లక్ష్మణులను తేరిపార చూశాడు భరతుడు. తన సర్వస్వాన్ని భగవంతునికే సమర్పించుకున్నాడు పరమ భాగవతుడు భరతుడు. రాజు కావలసిన అన్నను చూచాడు. తన మూలంగా ఏ భోగాలకు గాని సుఖాలకు గాని నోచుకోలేకపోయాడు. జటలను ధరించాడు. సన్యాసిగా మారాడు. అరణ్యంలో నివసిస్తున్నాడు రామయ్య. సుకుమారియగు సీతమ్మ వన్యమృగాల మధ్య నివసిస్తూ ఉంది. అరణ్యవాసంలోని సీతారాములను చూచి విలవిలలాడిపోయాడు భరతుడు. బోరన ఏడుస్తూ రాముని పాదాల చెంత వాలిపోయాడు. పాదాల చెంత వాలిన భరతుని శ్రీరామచంద్రుడు లేవదీసి బుజ్జగించాడు. ఆదరంతో కౌగిలించుకున్నాడు. కుశల ప్రశ్నలు వేశాడు. తండ్రి దశరథ మహారాజు క్షేమాన్ని అడిగాడు. తల్లులందరూ బాగున్నారా అని అడిగాడు రామయ్య. గురువు వశిష్ఠుల వారిని, ఇతర పెద్దల మాటలను గౌరవిస్తున్నావా అని అడిగాడు. అలాగే పరిపాలనా విషయంలో మంత్రుల గురువుల మాటలను మన్నిస్తున్నావు కదా, సనాతన ధర్మ కార్యాలను మరొక నిర్వహిస్తున్నావు కదా, సేవకుల ఎడ అభిమానం ఆదరణ చూపటం మరవలేదు కదా అన్నాడు. అదే సమయంలో నిష్పక్షపాతంగా ఉన్నావు కదా, అట్లే ప్రజాభిప్రాయాన్ని తెలుసుకుంటున్నావు కదా అంటూ పరిపాలనకు సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకున్నాడు రామయ్య. రాముని ధర్మ నిరతికి ఇది నిదర్శనం.
ఆర్యం తాతః పరిత్యజ్య కృత్వా కర్మ సుదుష్కరం గతః స్వర్గం మహాబాహు పుత్రశోకాభిపీడితః. అంటే తండ్రి నిన్ను వనవాసానికి పంపాడు, నిన్ను విడచి ఉండలేక పోయాడు, నీకు దూరంగా ఉండలేక తాను స్వర్గానికి పోయాడని తండ్రి మరణ వార్తను చెప్పలేక చెప్పాడు భరతుడు. ప్రస్తుతం అయోధ్య రాజు లేక అనాథ అయింది. అయోధ్యను స్వీకరించు, నన్ను నాతో పాటు ప్రజలను పాలించమంటూ వేడుకున్నాడు కైకేయి సుతుడు భరతుడు. తండ్రి మరణ వార్తను విన్నాడు రాముడు, లక్ష్మణుడు దిగ్భ్రాంతి చెందారు, శోక సముద్రంలో మునిగిపోయారు. తండ్రితో గడిపిన రోజులను తలుచుకున్నారు, కృంగిపోయారు దాశరథులు. అన్నదమ్ముల శోకాన్ని చూచింది సీతమ్మ, నోట మాట రాక మూగగా రోధించింది. వశిష్ఠాదుల మాటలతో రాఘవులు తేరుకున్నారు, తండ్రికి జలతర్పణాలను వదిలారు. మహారాజుకు చేయవలసిన రీతిగా ఉత్తర కర్మలను నిర్వర్తించారు అన్నదమ్ములు. గురువు వశిష్ఠుడు, తల్లులు కౌసల్య, సుమిత్ర, కైకేయులు ఒకచోట చేరారు. అయోధ్యావాసులందరూ రామ లక్ష్మణులకు ఇరువైపులా బారులు తీరి కూర్చున్నారు. భరతుడు రామ పాదాల చెంతనే వినయంగా నిలబడ్డాడు. చిత్రకూటం అప్పుడు స్వర్గమే అయింది. రాముని వైభవం ముందు దేవేంద్రుని వైభవం వెలవెలపోయింది. అంతెందుకు, అయోధ్యయే చిత్రకూటానికి నడచి వచ్చినట్లయింది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషా. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై శ్రీరామ్, జై హనుమాన్. అయోధ్యాకాండ 15వ భాగంలో కలుసుకుంటాం. సర్వే జనాః సుఖినో భవంతు.